ఇది టోటల్ మన స్టాక్ లిస్ట్ అన్నమాట. ఇది ఇక్కడ మనం ఏదైనా ఒక డేట్ ఎంటర్ చేద్దాం. డేట్ వచ్చి 19/7/24. ఏదైనా ఒక బ్రాండ్ ఇక్కడ ఎంటర్ చేద్దాం. బ్రాండ్ వచ్చి ఏదైనా ఒక బ్రాండ్ తీసుకుందాం. రైస్ బ్రాండ్ అని తీసుకుందాం. దీనికి సైజ్ వచ్చి మనకు 19 నుంచి ఆర్డర్ వచ్చి 10,000 తీసుకుందాం. 10,000. ఇప్పుడు వీటికి మనం ఇక్కడ ఎంటర్ చేసినవి అన్నీ కూడా అన్ని షీట్స్లోనే ఎంటర్ అవుతుంది. ఇక్కడ దాకా 10,000 ఆర్డర్ లిస్ట్ వరకు ఎంటర్ అవుతుంది. కటింగ్, స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా అన్నిటిలోనే ఎంటర్ అవుతుంది. ప్యాకింగ్, డిస్పాచ్. ఇప్పుడు లామినేషన్కి వచ్చినప్పటికీ ఇక్కడ డేట్ ఎంత 19 డేట్ తీసుకుందాం. 19 డేట్ తీసుకుని లామినేషన్ 10,000 ప్రొడక్షన్ అయింది. ఇక్కడ బ్యాలెన్స్ ఏమనేది 0. కటింగ్ ఇదే ఇవాళ తారీఖు ఎంత 15 కదా, 19. కటింగ్ వచ్చి 6,000 చేసాం అనుకున్నాం. స్టిచ్చింగ్ వచ్చి 5,000 తీసుకున్నాం. ప్రింటింగ్ వచ్చి 4,000 తీసుకున్నాం. ప్యాకింగ్ వచ్చి 4,000 తీసుకున్నాం. డిస్పాచ్ కూడా 4,000 తీసుకున్నాం. ఇప్పుడు ఇవి డిస్పాచ్ వరకు ఎంటర్ అయింది కదా. ఇప్పుడు మెయిన్ షీట్లోకి వద్దాం. మెయిన్ షీట్లోకి వచ్చినప్పటికి ఆర్డర్ మనకు 10,000. బ్యాలెన్స్ ఇంకెంత, డిస్పాచ్ 4,000 ఇచ్చాం కాబట్టి 10,000 ఇంకా 6,000 ఇవ్వాలి. లామినేషన్ 10,000 కంప్లీట్ అయిపోయింది. కటింగ్ 6,000 అయింది. స్టిచ్చింగ్ 5,000, ప్రింటింగ్ 4,000 అయింది. ప్యాకింగ్ 4, డిస్పాచ్ 4. ఇవి ఇలా మనం అన్ని షీట్లు ఎంటర్ చేసుకుంటే టోటల్ ఈ షీట్లోకి వచ్చేస్తుంది, మాస్టర్ షీట్లోకి వచ్చేస్తుంది. అదే ప్యాకింగ్ వచ్చి ఇప్పుడు ప్యాకింగ్ డిస్పాచ్ వచ్చి 3,000 ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ 4,000 ప్యాకింగ్ అయ్యింది, 3,000 డిస్పాచ్ అయ్యింది, 1,000 ప్యాకింగ్ అయ్యి బ్యాలెన్స్ ఉంది, ప్యాకింగ్ చేసి ఉంది స్టాక్. ఇలా మనకు వచ్చి మంత్లీ స్టాక్ రిపోర్ట్ని డేట్ వైజ్ మనం చూసుకోవచ్చు. ఏ రోజు ఎంత ప్రొడక్షన్ అయింది ఇలా డేట్ వైజ్ చూసుకోవచ్చు. అలాగే టోటల్గా మనకి ఏ సెక్షన్ ఎంత అయింది అన్నది కూడా ఒకే షీట్లో చూసుకోవచ్చు.